మా నాన్నమ్మ నన్ను ఉండనివ్వదు. ఏవి ఎక్కడుండాలో అక్కడ ఉంటేనే మంచిది. సరే, నూనె రాస్తానుండు. నువ్వొకదానివి, అది నూనె రాసుకునే బయటికి తీసింది కదే. చేతులు కందయ్యని మళ్ళీ నూనె రాస్తానంటున్నావు. బుర్ర వాడు కొంచెం. మీరు గాజులు తొడగండి. ఏయ్ సునైనా, చెంగుతో తుడిచేయివే. జిడ్డు మొహం వేసుకుని చూస్తావు గాని గాజులకి జిడ్డు అంటుకుని ఉంటుందని గ్రహించవా? ఇలా ఉందండి మా ఇంట్లో. ఆ శ్రీరాముడు కొలువై ఉన్నాడు కాబట్టి అజ్ఞానులను అమాయకులుగా బ్రతికించేస్తున్నాడు. ఏవో నిన్ను చంపడుగా, అది నా బాధ. చెయ్యి ఇలా ఇవ్వు షియా. చివరి మలుపున నిలచి పీల్చిన శృతుల చితికిన సరిగ్గా సరిపోయాయి. సంబంధమే రాసి పెట్టాక గాజులు మాత్రం సరిపోవా ఏంటండి? ఏం మాట్లాడువేంటమ్మా? భయం. ఎందుకు? అంత బంగారం చేతుల వరకు రావడం మొదటిసారి బామ్మగారు. మారుతి, వచ్చిన పని అయిపోయింది, ఇక వెళ్ళొస్తాను. నా మనవడు ఇంకా రాలేదని నన్ను తిట్టుకుంటాడు. కారెక్కిచ్చేసొస్తారండి. బావగారిని చూడొచ్చక్క. ఈ పూటకి నేను సెలవిస్తాను, పదండి. ఎవ్వరూ అవసరం లేదు, ఇప్పుడు మనం కొత్త వాళ్ళం కాదు. వెళ్ళొస్తాను. మంచిదండి. వస్తానండి. నువ్వెళ్తే ఫోటోలు అబ్బాయే దేవాంశ్ బాబాని గుండెలు బాదుకుంటావు తమ్ముడు, అందుకే ఆపేశాను. కోడలి పిల్ల, ఫోన్ ఏమైనా వచ్చిందా? బంగారు గాజులు సియా చేతికి పట్టట్లేదని చెప్పారా? పర్సనల్ లోన్స్ కావాలా అని బ్యాంక్స్ నుండి కాల్స్ వస్తాయి గాని ఈ ఇంట్లో వాళ్ళు నాకెప్పుడు ఫోన్ చేయరత్తయ్యా. నా ఫోటోలు నేను తీసుకోవడానికి, పాటలేమైనా వినడానికి తప్ప ₹1,00,000 మొబైల్ కూడా నాకు ఉపయోగపడదు. నాకు కూడా ఫోన్ చేయలేదు. అసలు ఏమైందో ఏంటో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. గాజులు చేతికి పట్టుండవు. ఆ విషయం ఫోన్లో చెప్తే ఇంట్లో వాళ్ళు కలవరపడ్డం మొదలు పెడతారని బామ్మగారు నింపాదిగా వస్తుంటారు. వెంట దేవబాబు వెళ్ళాడు కదా, ఫీల్ అయి ఉంటాడా? ఇంట్లోకైతే వెళ్ళడు. ఏం జరిగిందో తెలియని వాడికి
ఏ కథ అయినా చెప్పచ్చు. నిజమే, ఇందుమతి అత్తయ్య చాలా తెలివైంది. అయినా సరే మనవడి ప్రేమని గెలిపించలేదు. ఆచారాన్నే ఫాలో అవుతారు. గాజులు సియా చేతికి పట్టకపోతే గాజులు మార్చరు, సంబంధాన్నే మార్చుకుంటారు. ఊర్మిళ, మా బ్రదర్ని తీసుకొచ్చాను. ఏం చేసుకోవడానికి? అయినా నువ్వేంట్రా చక్రాల బండి తోసుకుంటూ తిరుగుతున్నావు? ఆ బండి మీద 2 ఆకుకూరలు పెడితే చిన్న సైజ్ బిజినెస్ స్టార్ట్ అవుతుందేమో. భలే చెప్పావు. కొడుకులు ఇలా పనికొస్తున్నారన్నమాట. అంటే నన్ను కూరగాయలు అమ్మేవాడిని చేస్తారా? నువ్వు ఫీల్ అవ్వకు. మా ఆయన చక్రాల కుర్చీ ఇంకెలా యూజ్ అవుతుందో అనుకున్నప్పుడు వచ్చిన ఆలోచనిది. మీరేం చేస్తున్నారో చూద్దామని వచ్చాను. నన్నిలా చూడలేక ఇబ్బంది పడుతున్నారని అర్థమైంది. ఏం చేస్తాం? చేయడానికి ఏముంది చెప్పండి. వారానికి ఒకసారి వేళ్ల మీద పెరిగిన గోళ్లను, నెలకొకసారి బ్యాలెన్స్ తప్పిన వెంట్రుకలను కత్తిరించుకోవడం తప్ప నాకు వేరే పనే లేదు. ఉన్నా చెయ్యరు. మీ కాళ్ళకి మసాజ్ చేసేలాంటి పనులు మాత్రం చెప్పకండి ప్లీజ్. చూడు బ్రో, సుకుమారంగా లేత తాటి ముంజేళ్లా ఉండే ఊర్మిళ అరచేతులు వెలక్కాయలా ఎంత గట్టిగయ్యాయో. లేత పిందెలు కాయలవడం, కాయలు పండ్లై రాలిపోవడం, ఈ ప్రాసెస్ నంతా కళ్ళప్పగించి చూసే లక్కీ బాబు ప్రకృతి ధర్మానికి సాక్షిగా మాత్రమే మిగిలిపోతాడు. వెనకటికెవడో ఊరుకోలేక ఊరిపోసుకున్నట్ట. భార్య అన్నాక ఏ కార్యం చేయలేని మగాణ్ణి కొన్ని మాటలు అంటుంటుంది. మనసుకి తీసుకోరాదు లక్కీ. వాలి, నన్ను బయటికి తీసుకెళ్ళు. మీ ఆయన కోరికను తీర్చేసి వస్తాను ఊర్మిళ. వాడంతే, ఎవరైనా కోరుకుంటే కాదండు. స్వచ్ఛమైన బంగారం రాజులు చేయిస్తే ఇలాగే ఉంటుంది కాబోలు. మన పిల్లే కాకి బంగారం అమ్మా. అలాంటవేరా జానకి, సీఎను మెచ్చేగా ఇక్కడ దాకా వచ్చారు. పోరంబోకు వెధవలతో రోడ్డు మీద నిలబడి మాట్లాడటం, వాళ్ళు గాని చూసుంటే ఈ చేతులు విరిచేవారు. మట్టి గాజులు కూడా వేసుకునేది కాదు. ఎవడేవాడు? తెలిసిన అతనే అమ్మా, లంకేష్. వాడా? మర్యాదగా మాట్లాడే వైదేహి వాడు అన్నదంటే
లంకేష్ లోఫర్ అని అర్థం అవుతుంది. అగరబత్తులు పట్టుకుని వాడవాడ తిరిగే ఇది ఎవణ్ణో వాడ అనగానే సియా మీద శివాలెత్తుతావేరా? అలాంటి వాడితో నీకేం పని? మా కాలేజ్ సీనియర్ స్టూడెంట్. ఇంకా చదువుతున్నాడా? ఫెయిల్ అయ్యాడు. ప్రైవేట్గా ఎగ్జామ్ కట్టాడు. దారిలో కనపడితే నేను నాట్యం నేర్చుకుంటాను, మీ గురువు గారికి రికమెండ్ చేయవా అని అడిగాడు. వాడి గురించి చూచాయిగా తెలుసుకున్నాను. స్టేజ్ నాటకాలు జరిగే చోట కమిషన్లకి క్యాంటీన్లు పెట్టించేవాడట. అలాంటి వాడు నటరాజు విగ్రహం ముందు నుంచుంటే రాయిపోతాడు. డబ్బులకి కక్కుర్తిపడి తప్పుడు దారిన వెళ్లేవాడి పక్కన నుంచకూడదు చెల్లి. నువ్వు నోరు మూసుకుంటావా? సందు దొరికితే చాలు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తావు. వైదేహిని ఎందుకంటున్నారత్తయ్యా? నిన్ను కూడా అంటాను. మొగుడు ఇంటికొస్తే మంచినీళ్ళిచ్చి చల్లబరచాలనుకోకుండా ఇంకా వేడి పెంచేయాలని. తప్పు చేసింది సియా అమ్మ. కన్నదాన్ని పక్కనున్నదాన్ని అనుకో. రేపు అత్తారింటికెళ్ళాక సరిదిద్దటానికి సునైనా, వెనకేసుకురావడానికి వైదేహి రారు. చెల్లెల కోసం చాలాసార్లు రాజీ పడ్డ ఆడపిల్ల కూడా ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది. సర్లేరా, మా కాలంలో అయితే వీధుల్లోకి వచ్చేవాడమే కాదు, ఈ రోజుల్లో పలకరిస్తేనే పులకరించిపోతున్నారు. అయినా నా మనవరాలు నిప్పురా, తప్పు చేయదు. నువ్వు పెళ్లి చేయి చాలు. చేస్తానమ్మా. అప్పగింతలయ్యే వరకే ఇది నా కూతురు. ఈలోపు తప్పు చేస్తే ఆడపిల్లలకు తండ్రి ఉండడు. అక్కా, అత్తయ్య డల్గా వచ్చింది. బావగారు, దేవాబాబు నీరసపడిపోయాడు. అక్కా, ఊర్మిళ, వాలి, అందరూ త్వరగా రావాలి. రండి. అత్తయ్య, వీళ్ల మొహాలు చూస్తేనే తెలుస్తుంది సంబంధం చేజారిపోయిందని. అమ్మా, జానకయ్య గారింటికే వెళ్ళొస్తున్నారు కదా? అవును రాజా. కాబోయే చిన్నకోడలకి గాజులు వేశారా లేదా? అది చెప్పమ్మా ముందు. లేదు. మన స్థాయికి స్తోమతకి తగిన వాళ్ళు కాకపోయినా తమరు పారేసుకున్న మనసు కోసం పేద ఇంటికి వెళ్ళాం. అవును, గాజులెందుకు వేయలేదు నాన్నమ్మా? అమ్మా, వాళ్ళేమైనా రాహుకాలం వర్జమని వద్దన్నారా? బావగారు, మావయ్య గారు వెళ్లిపోయిన అత్తయ్య గారే బంగారు గాజులు తీసుకుని వెళ్ళినప్పుడు వర్జ్యం లేదు, కజ్జికాయ లేదు. మరేమైంది అత్తయ్య గారు? ఇంకా అర్థం కాలేదా అత్తయ్య? మనకి తగని వాళ్లతో సంబంధం కలుపుకోవద్దు అని నేను చెప్తే వినలేదు మీరు.
వంశపారపర్యంగా ఇంటికి కాబోయే చిన్న కోడలికి తొడిగే ఆ బంగారు గాజులు సియా చేతికి సరిపోయుండవు. పెళ్లి వద్దు అని చెప్పేసొచ్చారు, అంతేనా? ఎందుకలా నవ్వుతున్నారు? సంబంధం పోయిందన్న షాక్లో నుండి తేరుకోగానే పిచ్చి పట్టిందేమో. పిచ్చి పిన్ని, పిచ్చి వదిన. పిచ్చి పిచ్చిగా నచ్చిన అమ్మాయి నాకు కాకుండా ఎక్కడికి పోతుంది చెప్పండి? అంటే గాజులేసారా? అనుకున్న పని చేయకుండా ఎప్పుడైనా ఆపేనా? ఎనీవే వదినా, నా ప్రేమ కోసం నువ్వు ఎంత దిగి వచ్చావనేది నీ మాటలోనే అర్థమైంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. బై ది వే ఇందు, ఇంక నువ్వు ఫినిషింగ్ ఇచ్చే, నేను ఫ్రెష్ అప్ అవుతాను. గాజులు వేశారంటే లేదంటున్నారు అత్తయ్య. అసలు విషయం నా మనవడికి కూడా తెలియదు కౌసల్య. ఇంట్లోకి రాలేదు కదా. షియాకి గాజులేసి కొలతలు తీసుకుందామని వెళ్ళానా, అప్పటికింకా బయటికెళ్ళిన అమ్మాయి ఇంటికి రాలేదు. మీకు కొలతలు కావాలంటే ఆ గాజులు వైదేహి చేతికి తొడిగి తీసుకోండి. మీరు కోడలుగా చేసుకునేది వైదేహినా సీయనా? స్వాహా, ఏంటా మాటలు? గాజులు మారచ్చు కానీ చేతులు మారకూడదు కదా అంటున్నాను. కొలతలు చూసిన తర్వాత దేవాంశ్ కోరుకున్న షియా చేతికే గాజులు వేసి వచ్చాను. సంతోషమమ్మా. ఇంట్లోకి మీరు నిరాశగా రావడం చూసి కొంచెం కంగారు పడ్డాను. ఊర్మిళ మనసులో ఏముందో తెలుసుకోవడానికే అలా చేశారని అర్థమైంది. త్యాగం చేసింది కదా పెదనాన్న. సెంట్రల్ ఏసీ డైనింగ్ టేబులే కాదు, ఇంటి పైకప్పు లేకపోయినా సరే దేవాంశ్ ప్రేమించిన అమ్మాయినే ఈ ఇంటి కోడలిగా తెచ్చుకుంటాడు. ఇది నిజం, ఇదే సత్యం. చక్రాల కుర్చీ సాక్షిగా చెప్పారనుకుంటా. టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది, ఎక్కువ ఎమోషన్ అవ్వకండి. ఉన్నమాట అంటే ఊర్మిళ కచ్చిరాదు లక్కీ బాబు, జాగ్రత్త. రామా, ముసల్దాని దెబ్బలు తిట్లు భరిస్తావు, కాపడాన్ని తట్టుకోలేవా? చెరుక్కుమన్నది నానమ్మన్న మాటలకు నాకైతే సర్రమని కాలింది. నూనె రాసుకుని గాజులు తిరిగి తీసేయడమే గొప్ప విషయమైతే, నూనె అయిపోయిందేమో, నా శార్దం ఎండిపోయిందేమో అని ఇలాగే నా మాట్లాడేది. పెద్దింటి బామ్మగారున్నారు కాబట్టి బతికిపోయిందనుకో. అడిగినప్పుడు చేయి చాచకుండా నోరు మూసుకుని పడుంటే ఇలా కందిపోయేది కాదు కదా. అరుస్తున్నావా ఓదార్స్తున్నావా? తనే చిన్నపిల్ల కాదు బుజ్జగించడానికి. నేను చంటిదాన్ని కాదు, కానీ ఎవరితోనైనా మాట్లాడితే చాలు
కుళ్ళొచ్చేస్తుంది. ఆ లంకేష్తో మాట్లాడకపోతే చాలు. వాడా అని మసాలా వడ తినేదానిలాగా నోరు తెరిచావు కదా. నాన్న నన్ను తిడుతూ ఉంటే లోపల ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటావో నేను ఊహించగలను. అపార్థం చేసుకోకు చెల్లి, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? పేదరాశి పెద్దమ్మ కథలు వినే ఓపిక నాకు లేదు. సరే, మాటైనా విను సియా. సంబంధం ఖాయమయ్యాక అణిగి మణిగి ఉంటే మంచిది. బోడి సలహాలు ఇవ్వకు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. కావాలంటే నువ్వు చేసుకో. ఎవరిని? దేవాబాబునా? చేసుకుంటుంది.